దేవుని పిల్లలారా, మరి ఉదయకాలంలో మీరు విన్నట్టుగానే ఒక మంచి పాఠము, దైవ ప్రేమికులకు దాచబడిన మేలు అన్నది ఇప్పుడు మనం వినబోయే అంశము. దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. దైవ ప్రేమికులు అన్న ఒక పదం ఈ పాఠంలో మీకు కనబడుతుంది. దైవ ప్రేమికులు అన్న పదం కనబడుతుంది. సహజంగా లోకంలో ఎక్కువగా మనకు కనబడేవి జంతు ప్రేమికులకు కనబడతారు, ప్రకృతి ప్రేమికులు కనబడతారు, ఇక రకరకాల ప్రేమికులు మనకి కనబడతారు లోకంలో. పక్షులను ప్రేమించే వాళ్ళు ఉంటారు. మరి ఇవన్నీ లోకంలో మనకి కనబడే ప్రేమలు అని చెప్తున్నాను. అంటే దేవుడిని ప్రేమించేవారు, ఈ దేవుడిని ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో దైవ ప్రేమికులకు దేవుడు ఒక అద్భుతమైన మేలును దాచిపెట్టాడు. అది ప్రపంచంలో దొరకనిది, ఎవరు ఇవ్వలేనిది, ఎవరు ఊహించనిది, ఎవరు మనసుకు అందనిది దేవుడు తనను ప్రేమించే వారికి సిద్ధం చేశాడు. దైవ ప్రేమికులు అనగానే దేవుడిని ప్రేమించేవారు అని అర్థం. మీరు కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ పదం చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. ఎందుకు కొత్తగా అనిపిస్తుంది అంటే, మనం చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాక్యం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఇది మనకు తెలుసు. దేవుడు మనుషులను ప్రేమిస్తాడని తెలుసు, కానీ మనిషి తిరిగి మరలా దేవుడిని ప్రేమించాలని కూడా బైబిల్లో ఉందా? ఇది 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 సెకండ్ పార్ట్ అనమాట. మనకు ఎంతకాలం ఫస్ట్ పార్టే విన్నాం. ఏంటి ఫస్ట్ పార్ట్ అంటే, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. దేవుడు మనిషిని ప్రేమించాడు, తిరిగి మనిషి దేవుడిని ప్రేమించాలి. ఇది దేవుడిని ప్రేమించాలి అని బైబిల్లో ఎక్కడుంది? మొదటిది, ఒకవేళ అలా దేవుడు ఏ మేలుతో సత్కరించబోతున్నాడు, సన్మానించబోతున్నాడు అంటే, ఊహకు అందరిది ఒకటి మీకు సిద్ధం చేస్తాను అన్నాడు దేవుడు బైబిల్లో. చూద్దాం అసలు ఈ వచనం ఎక్కడుందండి బైబిల్లో అంటే, ఎప్పుడు కూడా మీతో చెప్పబడుతున్న పాఠాలు బైబిల్లో ఎక్కడో ఒక చోట దేవుడు రాయించిన వచనం నుండి తీయబడతాయి. సొంత ఆలోచనలు కాదు, సొంత జ్ఞానం ఏమీ ఇక్కడ మీకు చెప్పబడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్త చదువుదాం. అందరు జాగ్రత్తగా తీసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు అన్నది చూడండి. అక్కడ ఆ పదం చూసారా? పదం ఏంటి అది అంటే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఇక్కడ, ఒక క్లారిటీగా ఉండాలి మీరు ఇక్కడ. ఏంట క్లారిటీ అంటే, ఇప్పుడు చెప్పబడుతున్న సందర్భం ఏదైతే ఉందో ఇది దేవుడు ప్రేమించిన వారి కొరకు కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అందరూ తిరిగి దేవుడిని ప్రేమిస్తారా అంటే ప్రేమించరు. ఇప్పుడు మనం చదువుతున్న సందర్భం ఏదైతే ఉందో ఇది దేవుడు అందరికీ ఇచ్చేది కాదు, తనను ప్రేమించే వారికి ఇచ్చేది. ఇదొక్కటి దృష్టిలో పెట్టుకుని పాఠం వింటేనే తప్ప మీకు సరిగా అర్థం కాదు. మరి దేవుడు ప్రేమించటం ఏంటి, దేవుడిని తిరిగి ప్రేమించటం ఏంటి, రెండాట్లకు ఉన్న తేడా ఏంటంటే అది కూడా చెప్తాను కొంచెం ముందుకెళ్ళేసరికి, వచనం చదివిన తర్వాత. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచానో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అనుంది. అంటే దైవ ప్రేమికులు, దేవుడిని ప్రేమించేవారు కొంతమంది ఉంటారట. వాళ్ళకి దేవుడే జీవితం అట, దేవుడి సంతోషమే వాళ్ళ సంతోషం అట,
దేవుడి ఆనందమే వాళ్ళ ఆనందం అట. దేవుడు హాయిగా ఉంటే చూడాలనుకుంటారట, దేవుడిని సంతోష పెట్టాలనుకుంటారట. అలాంటి దేవుడి ప్రేమికులు. ఎందుకంటే ప్రేమిస్తున్నాము అంటే అవతల వాళ్ళని ఆనందంగా ఉంచటమే కదా ప్రేమ ఇవ్వటం అంటే. అవతల వాళ్ళని సంతోషపెట్టేవి ఇచ్చినప్పుడే కదా నన్ను ప్రేమిస్తున్నాడండి అంటారు. అలాగా దేవుడి సంతోషం కోసం దేవుడి ప్రేమికులుగా మారతారట. అలా దేవుడిని ప్రేమించే వారి కొరకు దేవుడు ఏవో కొన్ని సిద్ధపరుస్తున్నాడట. ఏవి సిద్ధపరిచెనో అని ఉంది అక్కడ, ఉందా? జాగ్రత్త చూడాలి వచనాలు, ప్రతి పదం ఇంపార్టెంట్ అండి. అక్కడ రాయబడుతున్న ప్రతి పదము ఇంపార్టెంటే. బైబిల్ని ఇంత క్షుణ్ణంగా చదివితేనే తప్ప దేవుడి యొక్క ఉద్దేశాలు మనకు అర్థం అవ్వవు. చాలా నెమ్మదిగా చదవాలి, బాగా ఆలోచిస్తూ ప్రతి పదం చదవాలి. ఎంత బాగా చెప్తున్నాడు అంటే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచేనో అంటే ఏవో సిద్ధం చేస్తున్నాడట. ఇది ఎవరికి సిద్ధం చేస్తున్నాడు అంటే అందరికీ సిద్ధం చేయటం లేదు, ఆయన్ను ప్రేమించిన వారి కొరకు మాత్రమే సిద్ధం చేస్తున్నాడు. అలా సిద్ధం చేస్తున్నవట కంటికి కనబడవట, చెవికి వినబడవట, హృదయంతో కొంచెం ఆలోచిద్దామంటే హృదయానికి గోచరం కావటం లేదు, అంటే అర్థం అవట్లేదట. అంటే మనిషి ఊహకు అందంది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడప్పుడు చూడండి, భార్యను సంతోషపెట్టడానికి భర్త అంటాడు, అమ్మ అంటాడు. అసలు ఊహించవు, నీ ఊహకు కూడా అందదు అంటాడు. అంటే అంత పెద్దదేదో తేపోతున్నాడు, అంత గొప్పదేదో తేపోతున్నాడు. అలా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన ప్రేమికులుగా మారిపోయిన వారికి, దైవ ప్రేమికులకు నేను ఒకటి సిద్ధం చేస్తున్నాను. అది అసలు నేను సిద్ధం చేసేది మీ కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరము కాదు అన్నాడు. ఏంటండి అది? ఏమి సిద్ధం చేస్తున్నాడు దేవుడు? ఇది ఆలోచించాలి. ఆలోచించే ముందు ఈ వచనం అండి చాలా సంవత్సరాలుగా తప్పు చెప్పేశారండి. ఈ వచనం మీరు కొన్ని సందర్భాల్లో మీరు వినుంటారు, అవి కూడా జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు. ఈ వచనాన్ని మనకి ఏ సందర్భాల్లో జ్ఞాపకం చేశారంటే, నేను చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళానండి. చిన్నప్పటి నుంచి బైబిల్లోనే ఉన్నాను నేను. తెలుసు నాకు ప్రతి సందర్భము, ప్రతి ఏ వచనాన్ని ఎక్కడ వాడారో, ఏ విన్నామో ఒకప్పుడు, ఇవన్నీ నాకు తెలుసు. ఈ వచనం ఎక్కువగా ఎక్కడ చెప్పారు అంటే, మనం ఏదైనా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుని హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, ఆపరేషన్ చేయాలి, 1 లక్ష 2 లక్షలు ఖర్చు అవుతాయి అన్నాడు డాక్టర్ గారు. మంచం మీద పడిపోయిన పేషెంట్ అంటున్నాడు, ఏమోనండి మా దగ్గర అంత డబ్బులు లేవు, ఏం జరుగుతుందో ఏంటో మాకు అర్థం అవటం లేదు, ఆ డబ్బులు దొరుకుతాయో లేదో, హాస్పిటల్లో ఆపరేషన్ అవుతుందో లేదో, మేము క్షేమంగా ఇంటికి వెళతామో లేదో అన్నప్పుడు ఈ వచనం వాడతారు. ఎలాగా? నువ్వేమీ కంగారు పడొద్దమ్మా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆ 2 లక్షలు దేవుడు ఎక్కడో ఒక చోట మీకు సిద్ధం చేశాడు, అవి ప్రస్తుతానికి కంటికి కనపడటం లేదు, తర్వాత వస్తాయి అన్నారు. ఈ వచనాన్ని అలా చెప్పారండి. అంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, కొంతమంది దీన్ని ఇంకొక రకంగా ఎలా వాడారంటే, పెళ్ళికొడుకు వచ్చి ఏమంటే పాస్టర్ గారు నాకు పెళ్ళి అవ్వట్లేదంటే అప్పుడు పెళ్ళికొడుకుతో అన్నారు, అమ్మాయిని దేవుడు ఎక్కడో నీకు సిద్ధం చేశాడు, సిద్ధపరిచాడు అన్నారు. ఇంతకీ నిజంగా ఈ వచనం ప్రకారం అమ్మాయి కొరకే ఈ వచనం అనుకోండి, అమ్మాయిని సిద్ధం చేయడం కోసమే. పెళ్లి టైంలో అమ్మాయి ఎదురుకొస్తుందా రాదా? వస్తుంది. తప్పైపోతుంది కంటికి కనబడితే. ఈ కంటికి కనబడింది ఏదో సిద్ధం చేస్తున్నాడు. అది నువ్వు అనుకుంటున్న ₹1,00,000 కాదు, నువ్వు అనుకుంటున్న అమ్మాయి కాదు, నువ్వు అనుకుంటున్న అబ్బాయి కాదు. దాని అర్థం వేరు, అక్కడ దేవుడు చెప్పాలనుకుంటున్న విషయం వేరు. ఎందుకంటే మనం ఏదైనా వాక్యం చెప్పినప్పుడు అది మరొక వాక్యానికి సరిపోవాలి, అక్కడ చెబుతున్న వాక్యానికి కరెక్ట్గా సూట్ అవ్వాలి. దేవుడు తనను ప్రేమించే చెవితో ఎలాగుంటుందో విందామంటే చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు, అలాంటిది ఏదో సిద్ధం చేస్తున్నాడు. ఏంటది? అదేంటో తెలుసుకోవాలి అంటే ముందు ఇది ఎవరికి ఇస్తాను అంటున్నాడు అంటే అందరికీ కాదట. ఆ సిద్ధం చేసేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడట, తనను ప్రేమించే వారికి మాత్రమే ఇస్తాడట. ఇక్కడ ఒక డిఫరెన్స్ తెలియాలి మీకు.
తాను ప్రేమించిన వారెవరు, తనను ప్రేమించేవారెవరు ఇస్తాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడండి. ప్రేమించలేదా? అందరికీ గాలిచ్చాడు, అందరికీ సూర్యుడినిచ్చాడు, అందరికీ వెలుగునిచ్చాడు, అందరికీ ఆహారం ఇస్తున్నాడు. అంతేనా? ఏమండి వసతులు, ప్రకృతిని అంతా కూడా నమ్మిన వారికి, నమ్మని వారికి, యేసుప్రభుని తిడుతున్న వాళ్ళకి, యేసుప్రభు లేడంటున్న వాళ్ళకి, అసలు దేవుడే లేడు సృష్టి దానికి అదే కలిగింది అంటున్న వాడికి అందరికీ ఇస్తున్నాడండి. ప్రకృతిని సమానంగా ఇచ్చాడు. దేవుణ్ణి నమ్మిన ఇంటి వాళ్ళ మీద వర్షం పడుతుంది, నమ్మని వాళ్ళ ఇంటి మీద కూడా వర్షం పడుతుంది. నమ్మిన వాళ్ళ పొలంలోనూ వర్షం పడుతుంది, నమ్మని వాళ్ళ పొలంలో కూడా వర్షం పడుతుంది. ఇక్కడ ఈక్వల్గా అందరికీ అన్నీ ఇచ్చాడండి. దేవుడు లోకమును ప్రేమించను అంటే మాటలతో ప్రేమించలేదు. ప్రేమించానని ఈరోజు యవనస్తులు వెనకాల, ఈ అమ్మాయి వెనకాల అబ్బాయి తిరుగుతాడు చూడండి, రోజా పువ్వు పట్టుకొని ఐ లవ్ యూ అని గాలి మాట్లాడుకుంటూ. అలాంటి గాలి ప్రేమ కాదు దేవుడిది. మాటలతో ప్రేమ కాదు దేవుడిది. క్రియలతో ప్రేమించాడు. ఈ అందమైన సృష్టిని కట్టి ప్రేమించాడు. సృష్టిని త్రిప్పుతూ ప్రేమిస్తున్నాడు. సృష్టిలో అందమైనవి మనుషులకు ఆహారంగా పెడుతూ, కడుపులు నింపుతూ, ఉల్లాసంగా మనుషుని బ్రతకటానికి ఈ విశ్వాన్ని త్రిప్పుతూ కష్టపడి ప్రేమిస్తున్నాడు తండ్రి. పని చేసి ప్రేమిస్తున్నాడు. అందులో నా ప్రేమ ఉంది అంటున్నాడు. తల్లి కష్టపడి కన్నది, ఒరే నేను ప్రేమించానురా, నా ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కన్నానురా అంటది. తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని మనిషిని పెంచుతాడు. ఒరే నేను కష్టపడి నిన్ను ప్రేమించాను కాబట్టి నీకోసం కష్టపడ్డాను రా అంటాడు. తల్లిదండ్రుల ప్రేమ కష్టంలో కనబడుతుంది. అలాగే పరలోకంలో ఉన్న కన్న తండ్రి కష్టం కూడా ఆయన ప్రేమలో కష్టం కనబడుతుంది. ఈ లోకం మీకు తెలియంది కాదు. సృష్టి మనం అనుభవిస్తున్నదంతా కూడా దేవుడు అందరినీ ప్రేమించి ఇచ్చాడు. వెరీ గుడ్. అలాగే యేసుక్రీస్తుల వారిని అందరి కొరకు ఇచ్చాడు. అందరి పాపాలు తీసివేయడానికి ఆయన బలిచ్చేశాడు. అలాగే ఎవరైతే యేసుక్రీస్తుల వారిని నమ్ముతాడో, ఆయన విశ్వసిస్తారో, పాపాలు గడుక్కుంటారో బాప్తిసం ద్వారా, వాళ్ళందరిలోనికి పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తున్నాడు. ఇవి నేను చెప్పేవి ఇవన్నీ కూడానండి దేవుడు అందరిని ప్రేమించి అందరికీ సమానంగా ఇస్తున్నవి. ఇవి అందరికీ ఇస్తాడు. ఇవన్నీ తాను ప్రేమించిన వాళ్ళందరికీ ఇవన్నీ ఇస్తున్నాడు. కానీ ఇందా మనం చదువుకున్న వచనం ఏదైతే ఉందో అది తాను ప్రేమించే వారి కొరకు చెప్పబడుతున్న సందర్భం కాదు. అది తనను ప్రేమించే వారి కొరకు చెప్పబడుతున్న సందర్భం అది. ఇంతకీ మరి దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? ఇది కదా మనకు తెలియాలి. తన్ను ప్రేమించే వారి కొరకు ఏవో సిద్ధం చేస్తున్నాడు అంటే అసలు దేవుడిని ప్రేమించటం అంటే ఏంటి? ఇది మనకు తెలియాలి. ఇది బైబిల్లో మనం చూడాలి కూడా. బైబిల్లో చూడాలి. నేను అందుకే అంటాను, ప్రతిదీ బైబిల్లో చూసి నేర్చుకోవాలి. దేవా మిమ్మల్ని ప్రేమించటం అంటే ఏంటి అంటే దేవుడు మాట చెప్తాడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, దైవ ప్రేమికులు ఎవరో చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించున్నాను. ఎలా ప్రేమించమని దేవుడు చెప్పాడో తెలుసండి? ఆయన్ని ఎలాగ ప్రేమించాలని తండ్రి కోరుకున్నాడో తెలుసా? భార్య భర్త విషయంలో కొన్ని కోరికలు కలిగి ఉంటుంది. భార్య కొన్ని ఆశలు కలిగి ఉంటుంది. ఆ కోరికలను ఆశలను తీర్చినప్పుడు మాత్రమే అంటది, నన్ను ప్రేమిస్తాడండి నా భర్త, నేను చెప్పింది అలా చేస్తాడండి, నన్ను సుఖంగా చూసుకుంటాడండి అంటది. మరి ఇప్పుడు దేవుడు తనను ప్రేమించటం అంటే ఏంటో తానే చెప్పాడు. అలా నువ్వు ప్రేమించాలి తప్ప నువ్వేదో అనుకుని నేను దేవుడిని ప్రేమించేస్తున్నాను, దేవుడి దగ్గరే ఉన్నాను, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు భ్రమపడకూడదు. భ్రమ అంటున్నాను నేను దాన్ని. దేవుడు నిన్ను నువ్వు ఎలా ప్రేమించాలో దేవుడిని బైబిల్లో రాస్తాడు. అది నువ్వు చేసానాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అందరు చూడండి బైబిల్. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమింతుము అని యోహాను గారు చెప్తున్నారు సంఘానికి. చిన్నపిల్లలారా, మీరు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి అంటే మాటతోనూ నాలుకతోనూ కాక. ఉందా బైబిల్లో? ఎంతమంది బైబిల్లో ఉంది చెప్పండి. నేను ఇప్పుడు మాట్లాడిన ఆ కాక అన్న పదం ఎంతమంది బైబిల్లో ఉంది? అందరి బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉందా?
వెరీ గుడ్. అక్కడ ఏం చెప్పాడు దేవుడు? ఇప్పుడు మాటతోనో నాలుకతోనో కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుడిని ప్రేమించాలి. అంతేనా అక్కడ ఉంది బైబిల్లో? వెరీ గుడ్. అంటే ఇప్పుడు దేవుడు ఉద్దేశాల ప్రకారం, దేవుడు మనకి బైబిల్ ఇప్పుడు చెప్పిన వచనం ప్రకారం దేవుణ్ణి ప్రేమించటం అంటే ఎలా ప్రేమించమని చెప్తున్నాడు చెప్పండి? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతో సత్యముతో దేవుణ్ణి ప్రేమించాలి. క్రియలు అంటే ఏంటి? ఏ క్రియలు? ఇదిగో ఈరోజు సెమినార్ పెట్టారు కదా, ఇది ఎవరిని ప్రేమించి పెట్టారు? దేవుడిని ప్రేమించి దేవుడి వాక్యాలు చెప్పించాలని పెట్టారు. ఇవి క్రియలు. సెమినార్ చేయటం అంటే చిన్న విషయం ఏం కాదు. ₹1000 ఖర్చు అవుతుంది. భోజనాలు వండించాలి, హాల్ రెంట్కి తీసుకోవాలి, అందరినీ పిలవాలి, పాంప్లెట్లు వేయించాలి, ఇదంతా సిద్ధం చేయాలి, సౌండ్లు పెట్టాలి, కెమెరాలు పెట్టాలి. చాలా పెద్ద పని అండి ఇది, దేవుడు పని. ఈ పని చేసే వాళ్ళట దేవుడిని ప్రేమిస్తున్నారట. ఇలా పనితో నెక్స్ట్ ఏముంది అక్కడ? క్రియతోనూ నెక్స్ట్ ఏముంది అక్కడ? సత్యము. అనగానే ఆ క్రియలో సత్యవాక్యం ఉండాలి. జాగ్రత్తగా వినాలి బైబిలు. చిన్నపిల్లలు, మీరు చిన్నపిల్లలారా, మీకు దేవుణ్ణి ప్రేమించడం ఎలాగో మీకు తెలియదు. చిన్నపిల్లలు మీరు వినండి, ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తాను నేను అని. యోహాను గారు సంఘానికి చెప్తున్నాడు. చిన్నపిల్లలారా అంటే సండే స్కూల్ పిల్లలకి చెప్తున్నాడు. అది సండే స్కూల్ పిల్లలకా? కాదండి, క్రైస్తవులకే, సంఘానికే ఉత్తరం రాసి, మీరు జస్ట్ కిడ్స్ దేవుళ్ళ ఇంకా సరిగా ప్రేమించటం లేదు దేవుణ్ణి. మీరు ఎక్కడ ఆగిపోయారంటే చిన్నపిల్లలుగా మాట దగ్గర, నాలుకతో వచ్చే నాలుక దగ్గర మీరు ఆగిపోయారు. కనుక మాటతో నాలుకతో ఇక మీదట కాక మీరు క్రియతో నెక్స్ట్ వెంటనే సత్యముతో ప్రేమించండి. ఏమంటే అక్కడ క్రియతోనూ సత్యముతోనూ అని రెండు ఎందుకు యాడ్ చేశాడు అంటే, నువ్వు చేస్తున్న క్రియ సత్య సంబంధమైన వాక్యాన్ని చెప్పించే క్రియ అయి ఉండాలి. అది చాలామంది దేవుడు పని చేయమన్నారు కదా అని ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటేనంటే, ఒక వీడియో చూశాను ఈ మధ్యకాలంలో నేను. ఆ వీడియో సారాంశం ఏంటంటే, యూత్ రీట్రీట్ అని పెట్టారండి క్రైస్తవులకి. అంటే యవనస్తుల సదస్సు పెట్టారు క్రైస్తవులకి. యవనస్తుల సదస్సు పెట్టి, ఆ యవనస్తుల సదస్సులో ఒక పాస్టర్ గారితో మెగాస్టార్ చిరంజీవిలాగా మిమిక్రీ చేయిస్తున్నారు. మీరు కూడా చూసుంటారు. చూసారా? ఎంతమంది చూశారు? అతను మహేష్ బాబులాగా, చిరంజీవిలాగా మిమిక్రీ చేస్తున్నాడు. ఎక్కడ నిలబడి? దేవుడి సన్నిధిలో నిలబడి. అంటే ఒరే, దైవ కార్యక్రమాలు వాక్యం చెప్పించడానికి క్రియతో సత్యముతో. సత్యం అనగానే ఏంటి చెప్పండి? వాక్యం. మీరు వాక్యం చెప్పించే క్రియలు చేయండి అంటే, ఇదిగో మేము దేవుడు పని చేస్తున్నాం, యూత్ మీటింగ్ పెట్టామని చెప్పి ఆ యూత్ మీటింగ్లో వీళ్ళు ఏం చేయిస్తున్నారు? మిమిక్రీలు చేయిస్తున్నారు. కొద్ది రోజులకి ఏమంటారంటే, ఇవా దేవుడు పేరిట జరిగించే క్రియలు? సిగ్గు అనిపించటం లేదు? లోకాన్ని పట్టుకొచ్చి దేవుడి సన్నిధిలో పెట్టడానికి సిగ్గు అనిపించటం లేదు? సిగ్గుకరంగా లేదవి? సినిమాలలో ఉన్న యాక్టర్ల వాయిస్ దేవుడి సన్నిధిలో అవసరమా? చూసారండి? అంటే ప్రజలను రంజింప చేయడానికి లోకస్తులు వెళుతున్న మార్గంలో వెళుతున్నారు. అందుకే అక్కడ ఖచ్చితంగా రాస్తాడు యోహాను గారు. బైబిల్ అండి, మనకి బైబిల్ బాగా వస్తే కళ్ళ ముందు జరుగుతున్న తప్పులన్నీ కనబడతాయి. చిన్నపిల్లలారా, మీరు మాటతోనూ నాలుకతోనూ కాక పెట్టి సెమినార్లు పెట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అక్కడికి నడిపిస్తాను, సత్యవాక్యాన్ని చెప్పిస్తాను, మరో చోట మరొకటి పెడతాను, ఇలా దేవుడి సత్యవాక్యాన్ని వ్యాప్తి చేస్తాను. వ్యాప్తి కొరకు ఇదిగో నా కష్టార్జితాన్ని ఇస్తాను, నా కాలాన్ని ఇస్తాను, లేదా నా దేహంతో నేను వచ్చి పని చేస్తాను, కరపత్రాలు పంచుతాను, కరపత్రాలు అతికిస్తాను, ఆ కరపత్రాలకు అయ్యే డబ్బులు నేను పెట్టుకుంటాను, ఒక సేవకుడిని తీసుకొస్తాను, ఆ సేవకుడికి అవసరమైన ఆ సదుపాయాలు ఏవో నేను కల్పిస్తాను, సేవ నాకు అప్పగించండి, నాకు పని కావాలండి, దేవుడు పని కావాలి అని ఎవరైతే పని చేస్తున్నారో దేవుడి సువార్త వ్యాప్తి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ఈ సత్యవాక్యం ప్రబలటం కోసం ఎవరైతే పని చేస్తున్నారో ఆ పని చేస్తున్న వాళ్ళట ఎవరిని ప్రేమిస్తున్నారట? దేవుడిని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మీరు బాధపడినంటే ఓ మాట అంటాను. ఇప్పుడు నేను, పని చేసేవాడు దైవ ప్రేమికుడు అయితే ఆదివారం గుడికొచ్చి ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు?
ప్రేమించే వాళ్ళేనా? ప్రేమించే వాళ్ళేనా? బాగా ఆలోచించుకోండి మీరు. ఆదివారం గుడికి వస్తాను, ఇంటికి వెళ్ళిపోతాను, సోమవారం నుంచి శనివారం వరకు ఆయనకి నాకు ఏ సంబంధం లేదు. ఇక మళ్ళీ ఆదివారం రాగానే తలస్నానం చేస్తాను, తెల్లబట్టలు వేసుకుంటాను, మళ్ళీ బైబిల్ పెట్టుకుంటాను, మళ్ళీ గుళ్ళో కూర్చుంటాను. ఆ గంట సేపు అది కష్టం మీద. మళ్ళీ ఆ గంట సేపు కూర్చోవడానికి ఒక ఫ్యాన్ ఉండాలి, ఆ గంట సేపు కూర్చోవడానికి ఒక చైర్ ఉండాలి, చల్లగా ఉండాలి, కరెంట్ ఉండాలి, వెలుతురు ఉండాలి, ఏమంటే ప్రసంగం గంటకు ముందే అయిపోవాలి, అన్ని కండిషన్సే మళ్ళీ. అంతే కదండి, ఇవన్నీ మన కండిషన్స్ ఇవి. ఆరాధన ఒక అరగంట సేపు అయిపోతే పాస్టర్ గారికి చివరిలో ఆ వెనక్కి తీసుకెళ్ళి సంఘ పెద్దలు గట్టిగా క్లాసులు ఇస్తారట, ఏంది అరగంట ఎక్కువ చేసావు నువ్వని. ఇది చూడండి ఎలాగుందో. అంటే నాకిష్టమైనట్టుగా దైవ సన్నిధి ఉండాలి. ఇది తప్పండి. ఎలా ప్రేమిస్తే ఆజ్ఞను పాటిస్తావు. యేసుప్రభు వెళ్ళిపోతూ సర్వ క్రైస్తవులందరికీ ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏది నీ జీవితంలో నువ్వు ఎవరికి ప్రకటించే సువార్త? ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వెళ్ళకపోకపోని ప్రకటిస్తున్న వాళ్ళకి ఏమైనా సహకారులుగా ఉండి, వచ్చే నెల సెమినార్ మా కుటుంబం పెడుతుందండి, మా కుటుంబం తరపున వచ్చే నెల ఖర్చు అంతా మేము పెట్టుకుంటాము, సెమినార్ జరిగించండి, మంచి వాక్యాలు చెప్పించండి అని ఏనాడైనా చెప్పవు, చెప్పించవు అన్నాను నేను. ఇక్కడ మాట్లాడుతాను నేను. చాలామంది ఏమంటారంటే, ఇక్కడ ఇంత వివరణ వాక్యం గురించి ఇచ్చినా సరే, అంటే మరి ఇప్పుడు పని చేసిన వాళ్ళే దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? నేను పాట పాడుతున్నాను, దేవుణ్ణి ప్రేమించట్లేదా అంటారు చాలామంది. కౌంటర్ ఏమొస్తుందో కూడా తెలిసండి నాకు. మేము పాట పాడుతున్నాం, దేవుణ్ణి ప్రేమించట్లేదా? మా గాత్రం ఇచ్చాం అంటున్నారు. అదేదో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలాగా మేము పాటతో దేవుణ్ణి మహింపరిచాం, మేము ప్రార్థనతో దేవుడు మహింపరిచాం, మేము సువార్తకి ఎక్కడికి రాం, గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి మహింపరుస్తున్నాం. చాలామంది ఉన్నారు ఇలాగా. ఇలా అంటూ నాలుగుతో మరి దేవుణ్ణి స్తుతించమన్నాడు కదా, స్తుతిస్తున్నాం, అయిపోయింది, మా పని అయిపోయింది అంటున్నారు. ఇలాంటి బాగా ముదిరిపోయిన తెలివైన వాళ్ళు ఉంటారనే ఆ వచనం రాసేటప్పుడే, ఇప్పుడు మీరు చదువుకున్న వచనం రాసేటప్పుడే స్టార్టింగ్లో ఒక పదం వేసాడు. అక్కడ ఏ పదం చెప్పండి, ఇప్పుడు చదవండి అది. అంటే ఇప్పుడు ఇది ఎవరికిది? ఇప్పుడు లైట్ వెలిగింది, మీకు నవ్వుతున్నారంటే ఇప్పుడు లైట్ వెలిగింది. చిన్న పిల్లలారా, ఎంతకాలం నాలుగుతో పాటలు పాడుతూ ఉండిపోతారు? ఎంతకాలం ప్రార్థన చేస్తూ జీవాఫలం అని నాలుగు దగ్గరే ఆగిపోతారు? అంటే నాలుగుతో మేము స్తుతులు చెల్లిస్తున్నాం అన్న వాళ్ళు తప్పు అంటాం లేదు, నేను చెయ్యండి. కాకపోతే మిమ్మల్ని ఎవరంటున్నారంటే దేవుడు అంటే దేవుడి దగ్గర మన గ్రాఫ్ ఏంటంటే, ఇంకెదగవా? మీ పిల్లోడు ఎప్పటికీ ఇలాగే ఉంటున్నాడు, 10 సంవత్సరాలైనా హాస్పిటల్ చుట్టూ తిరగరు, ఎదగట్లేదని. మరి మీరు ఎదగకపోతే ఎప్పుడు పాటే ఇంకేమి చేయను, పాటే, నా గాత్రాన్ని ఇస్తున్నాను అన్నవనుకో, దేవుడు అంటున్నాడు నువ్వు అక్కడే. తల్లులు ఉంటారండి, బిడ్డని కన్నారండి, ఆడపిల్లని కన్నారనుకోండి, చిన్న బిడ్డని కన్నారు, ఆడబిడ్డని కన్నారు. అమ్మ బట్టలు దిగుతుంది, చూస్తుంది వెనకాల వెళ్ళి. అమ్మ సామాన్లు కడుగుతూ ఉంటే ఓ రోజు వచ్చేసి అంటది, అమ్మ నేను సామాన్లు కడిగేస్తాను అంటది. పిల్ల ఎంత ఉంది? ఈ సైజు పిల్ల ఉంది, సామాన్లు కడిగేస్తాను అంటది. అప్పుడు అమ్మ ఏమంటది చెప్పండి? చాలా సంతోషపడుతుంది లోపల. నా కూతురు నాకు సాయం చేస్తానంటుందండి, సామాన్లు కడుగుతానంటుందండి, నాకు చాలా ఆనందం కదా. మొత్తం ఆ కాలనీ అంతా చెప్తుంది, నా కూతురు సామాన్లు కడుగుతానందండి, నా కూతురు సామాన్లు కడుగుతానంటుంది. ఎంత ఆనందం వచ్చేసింది చూసారు లోపల. అప్పుడు ఏమంటది? నేను కడిగేస్తానమ్మా అంటే ఇంత పెద్ద బిర్యానీ గిన్నె ఇస్తుంది ఆ కడగమని. చిన్న గ్లాస్ ఇచ్చి పక్కకు పోవమ్మా, చిన్న గ్లాస్ కడుగు. మీకు అర్థమైంది? ఆ చిన్న గ్లాస్ కడిగేసి ఈమె ఎలా ఫీల్ అయిపోద్ది అంటే, నేను సామాన్లు కడిగేశాను అంటది. ఏం కడిగింది ఇంతకు అక్కడ? చిన్న గ్లాసు. బట్టలు ఉతుకుతుంది, వెనకాల వెళ్ళిపోయి నేను బట్టలు ఉతికేస్తాను మమ్మీ అంటది. పెద్ద రగ్గిస్తుంది ఆ ఉతికేయమ్మా అని. చిన్న కచ్చి పిచ్చి ఉతుక్కోమ్మా అంటే అక్కడ అలా కొట్టి అంటది, నేను బట్టలు ఉతికేశాను. చూసారు లోపల ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు కచ్చి పూతికి ఏమని ఫీల్ అవుతుంది? బట్టలు ఉతికేశాను. అందుకే ఆ పిల్లని మనం ఏమని పిలుస్తాం? చిన్నపిల్ల. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చి నేను పాటలతో ఏమని పాడుతున్నానంటే దేవుడికి బాగా వినండి. ఏమండి, ఎవరి జీవితంలో ఉపకారం జరిగిన ఓ పాట పాడతాం మనం. ఏట పాట?
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నేనేం చెల్లించాలి ప్రభు, అసలు నువ్వు చేసి తలుచుకుంటుంటేనే అసలు ఏమివ్వాలో నాకు అర్థం అవ్వట్లేదని వెంటనే ఏమంటావంటే, వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చిన సరిపోదు ప్రభు అన్నాం. ఎంత ఇస్తానన్నాం పాటలో? వేలాది నదులంత విస్తార తైలం. తైలం అనగానే ఏంటి చెప్పండి? నూనె. ఎంత ఇస్తానని పాట పాడాం? వేలాది నదులట. సిద్దిపేటలో నది ఉందో లేదో నాకు తెలియదండి, ఉండుండొచ్చు, నాకు తెలిసి ఏదో గోదావరి ముక్క. ఆ నదిలో ఎంత నీరు వెళ్తుందో, అలాంటి నదులు వేల నదులు కలిస్తే ఎంత నీరు అవుతుందో అంత తైలం నీకు ఇచ్చినా సరే తక్కువే ప్రభువా అని పాట పాడుతుంది. ఇక్కడ జీవాపాలం అన్నమాట పాట పాడుతుంది. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు టక్కమని. అమ్మ ఏం పాట పాడావు అని అడిగాడు. వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చిన చాలు అన్నాను ప్రభు అంటే, నాకు అంత తైలం వద్దమ్మా, వచ్చే నెల సెమినార్ జరుగుతుంది, 15 కేజీలు నూనె డబ్బా పట్టుకుని రా అన్నాడు. ఏమంటది పాట పాడినవుడా? ఎవరో రాశారు, నేను పాడాను, గొంతు బాగుంది కదానని నేను తైలం ఇస్తానన్నా అంటది. చిన్నపిల్ల బట్టలు ఉతుకుతానన్నప్పుడు అమ్మ రగ్గిస్తే ఎలాగుంటుందో ఇది అలాగుందనమాట. అంటే అర్థం ఏంటంటే, నేను నీకు అదివనా ఇదివనా అని పాటలు పాడతాను తప్ప క్రియారూపకంగా వచ్చేసరికి నేనేమి చేయను. అలా పాటల దగ్గర దేవుడికి నేనేమి ఇవ్వగలనన్న మాటల దగ్గర ఆగిపోయిన వాళ్ళందరినీ కూడా దేవుడు అక్కడ ఏమని పిలుస్తున్నాడు? యువర్ ద కిడ్స్. చిన్నపిల్లలు. ఎంతకాలం రా బాబు పాటలు ఏదో చెయ్యండి, నాకు ఓ మీటింగ్ పెట్టండి. కనీసం మీటింగ్ పెట్టండి, రాకపోతే మీ గృహకోడికి పెట్టుకుని చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు అందరినీ పిలిచి అక్కడ నా గురించి చెప్పండి. మాటలు వద్దు బాబోయ్, మీరేం చేయాలి? పనులు చేయండి. మీకు బాగా అర్థమవుతుంది. ఈ చిన్నపిల్ల బట్టలు దిగుతాను, సామాన్లు కడుగుతాను అన్నది కదా చిన్నపిల్ల. ఈ పిల్ల పెద్దదైంది, 25 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు అంటుంది, అమ్మ సామాన్లు కడగమంటావేటి అన్నది. అప్పుడు అమ్మ ఏమంటది? శుభ్రంగా మొత్తం అన్ని తోమేసి ఎండబెట్టి లోపలెట్టు అంటది. అంతకుముందు వద్దన్న అమ్మే ఇప్పుడు ఏమంటుంది? మొత్తం కడిగి అంటుంది. ఎందుకంటుంది? అప్పుడేమో చిన్నపిల్ల, ఇప్పుడు పెద్ద పిల్ల. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చిన్నపిల్లలా పెద్ద పిల్లలా దేవుడికి? అయిపోయింది మీ పని. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు అనుకోండి, పాటలు పాడుకుంటూ ఉండిపోండి. పెద్ద పిల్లలు అనుకోండి, దేవుడికి ఏం చేస్తారు? పని చేయండి, పని చేయండి. మాటల కాలం అయిపోయింది. మాటల కాలం చిన్నప్పుడు, మాటల కాలం, పాటల కాలం, జీవాఫలం అర్పిస్తున్నాను, నేను ఏదో దేవుడికి గొప్పగా వెలగొట్టేస్తున్నానని నువ్వు ఎప్పుడో ఓ భ్రమలో ఉండిపోయావు కదా. వచ్చాయి, బయటకు వచ్చాయి. ఆ భ్రమలో ఉండిపోయావంటే ఇంకా నువ్వు చిన్నపిల్లడివే. అందుకే రాశాడు అక్కడ స్పష్టంగా, చిన్నపిల్లలారా. ఇప్పుడు చదవండి, బాగా అర్థమవుతుంది. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక కాక. చిన్నపిల్లలు పాడతారు అలాగా. చిన్నపిల్లలు అమ్మ అది చేయనా ఇది చేయనా అంటారు. కాదు, మీరు పెద్దోళ్ళు అవ్వండి. నాలుకతోనూ మాటతోనూ కాక క్రియలతో యేసుప్రభు చేసినట్టుగా సువార్త ప్రయాణాలతో, అపోస్తుడైన పౌలు చేసినట్టుగా సంఘపు కార్యక్రమాలతో, ప్రయాణాలతో, సేవతో, సువార్త పరిచర్యతో, ఆత్మల రక్షణతో, క్రియలతో, సత్యముతో అనగా వాక్యంతో నన్ను ప్రేమించండి. వెరీ గుడ్. ఇప్పుడు బాగా వినాలి. మొదట మనం చదువుకున్న వచనం ఎప్పటికీ మనసులో ఉండాలి. ఏంటో వచనం? తనను ప్రేమించే వారికి దేవుడు ఏమి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఇంతకీ నిన్ను ప్రేమించటం అంటే ఏంటి దేవా అనేసరికి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది మనకి? ఎవరైతే దేవుడి కోసం పనులు చేస్తున్నారో, సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నారో వాళ్ళు నా ప్రేమికులు అనేసాడు ఆయన. ఇప్పుడు ఇలా సత్యవాక్యాన్ని లేదంటే క్రియలను ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళు దైవ ప్రేమికులైతే, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే వాళ్ళ కొరకు దేవుడు ఏదో సిద్ధం చేస్తున్నాడట. అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా మీరు లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఇది కన్ఫర్మేషన్ కోసం మీరు తర్వాత చదువుకోండి. నాకు టైం అయిపోతుంది. మీరు అన్నం తిని కూర్చున్నారు, అవన్నీ చదివిస్తే టైం అయిపోద్ది. మీరు యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కిందకి మొత్తం అడుగుతాడు. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యేసుప్రభువు అడుగుతున్నాడు సాక్షాత్. అది, నన్ను ప్రేమిస్తున్నావా? నేనంటే నీకు ఇష్టమా? నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అన్నాడు. అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నాను అంటే ఆయన ఏమన్నాడు తెలుసా?
ఒకవేళ నువ్వు నిజంగా నన్ను ప్రేమించేవాడవే అయితే పోయిన గొర్రెలను మేపు. గొర్రెలను మేపటం అంటే, గొర్రెలు అంటే ఎవరు? మనుష్యులు. మేపటం అంటే ఏం వెయ్యాలి వాళ్ళకి? వాక్యం వెయ్యి, ఆత్మీయ ఆహారాన్ని వెదజల్లు. ఎందుకు ఇలాంటి సభలు పెట్టు, సెమినార్లు పెట్టు, సేవకుడవు, వాక్యం నేర్చుకో, బాగా వెళ్ళు సమాజం మీదకి, దేవుడు పిల్లలకి దేవుడు వాక్యం చెప్పి దేవుడి వైపు మళ్ళించు. అలా నువ్వు గనక చేస్తే అప్పుడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టు. మాటలొద్దు నాకు పేతురు, మాటలొద్దు నాకు. ఎస్ ప్రభా నేను ప్రేమిస్తున్నానంటే నాకు మాటలొద్దు పేతురు, పని కావాలి. పనితో నన్ను ప్రేమించు. ఏమంటే మీరు పెద్ద పెద్ద కంపెనీల్లోనికి వెళ్ళినప్పుడు ప్రతి కంపెనీలోనూ కూడా లోపల ఒక స్లోగన్ ఉంటుంది, మీరు చూసారో లేదు? ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? వర్క్ ఈజ్ వర్షిప్ అని ఉంటుంది. చూసారు ఎప్పుడైనా బోర్డు? వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనియే పూజనీయం, పనిని పూజించండి, పనిని ఆరాధించండి, పనినే ఆరాధించండి. పనే ఆరాధన, పనే ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమించటం అంటే పని. ఆయన నీ కోసం పని చేసి ప్రేమించాడు. 6 దినాలు సృష్టి కట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సృష్టిని అంతా అనుభవించండి అన్నాడు. మాటలతో కాదే దేవుడు నిన్ను ప్రేమిస్తా, నువ్వు మాత్రం మాటతో ఆగిపోతానంటావేంటి, పాటతో ఆగిపోతానంటావేంటి? ఆయన నిన్ను క్రియలతో ప్రేమించాడు. సేమ్ నువ్వు కూడా నా కోసం క్రియలు చేయి నాయనా, నా కోసం పని చేయి, నా గురించి ప్రకటించు అంటున్నాడు. అది ప్రేమించటం అంటే. వెరీ గుడ్. ఇప్పుడు ఇది మీరు మనసులో పెట్టుకోండి. దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుడి కార్యక్రమాలు చేయటం. బాగా వినండి. దేవుడి కార్యక్రమాలు చేయటం అంటే ఖర్చు అయిపోతాయండి డబ్బులు. అవ్వా ఈ మీటింగ్ పెడతాను వీళ్ళని అడిగితే చెప్తారు ఎంత ఖర్చు అయిందని. చివర్లో అడగండి, ఖర్చులు చెప్తారు. 1000 ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఆ 1000 అంటే, అతను ఒక 1000 వేసుకుంటాడు, ఇతను ఒక 1000 వేసుకుంటాడు, ఎవరో 2000 వేసుకుంటారు, ఇంకొకరు ఎవరో 3000 వేసుకుంటారు, ఒకరు 500 వేసుకుంటారు, ఒకరు 200 వేసుకుంటారు. వేసుకునే వాళ్ళు ఉంటే కొన్ని చోట్ల అలా జరుగుతుంది. ఇక్కడ ఎలా జరుగుతుందో నాకు తెలియదు. అలా కొంతమంది వేసుకుంటారు. కొన్ని చోట్ల ఏం చేస్తారు అంటే, దేవుడు మా కుటుంబానికి చాలా మేలు చేశారండి, ఓ నెల సెమినార్ పెట్టుకోవాలనుకున్న మంచి దైవజనుని పిల్లండి, ఖర్చు అంతా మేమే పెట్టుకుంటామని వాళ్ళ కష్టార్జితాన్ని పట్టుకొచ్చి దేవుడి కార్యక్రమానికి ఖర్చు పెడుతున్నారు. జాగ్రత్తగా వినండి. 1 నెల జీతమో లేదా 1 నెలలో సగం జీతమో 2 నెలల జీతమో 3 నెలల జీతమో పట్టుకొచ్చి దేవుడి కార్యక్రమాన్ని చేశారు. ఎందుకు చేశారు అంటే, దేవుడు వాక్యం ప్రకటింపబడితే దేవుడు ఆనందంగా ఉంటాడు, ఆత్మలు రక్షించబడతాయి, లేదా రక్షించబడిన వారి ఆత్మలు బలంగా ఆత్మీయతలో బలపడతాయి. చాలామంది అండి క్రైస్తవులు, ఇది ఒక నానుడి. ఎక్కడైనా మనం సెమినార్ పెట్టాం అనుకోండి, వాక్యం చెప్తున్నాం అనుకోండి, చాలామంది అంటున్నారు, ఏమండి ఇక్కడ కాదండి మీరు సెమినార్లు పెట్టాల్సింది, అనిజల మధ్యలో పెట్టాలండి అంటున్నారు. అంటే క్రైస్తవులకి అంతా వచ్చేసినట్టు, అసలు క్రైస్తవులకి ఇంకా వాక్యం అవసరం లేదన్నట్టు. ఏమంటే సెమినార్లు సభలట క్రైస్తవుల మధ్యలో పెట్టకూడదట. ఎక్కడ పెట్టాలట? అన్యజనుల మధ్యలో పెట్టాలట. మరి పౌలు గారు సంఘాలను కట్టిన తర్వాత ఒక్కొక్క చోట 3 సంవత్సరాలు ఉంటాడు. ఎందుకు? వాక్యం చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. నిలబెట్టాలి, బలపరచాలి. నువ్వు ఒక్కసారి ప్రసంగం చేసి బాప్తిసం ఇచ్చేయగలడు, ఆత్మకు నిరంతరము ఆహారాన్ని అందిస్తూ ఆత్మలను నిలబెట్టాలి. దేవుళ్ళో పడిపోతారు లోకంలో వాక్యం లేకపోతే, లాగేస్తుంది పాపం వాక్యం లేకపోతే, దేవుడు భయం ఉండదు ఆ దేవుడు వాక్యం వినబడకపోతే. కనుక అందరికీ ఎప్పుడు వాక్యం అనేది అందుతూ ఉండాలి. శరీరానికి ఆహారం అందటం ఎంత ముఖ్యమో ఆత్మకు వాక్యం అందటం కూడా అంతే ముఖ్యం. ఇది మీకు అర్థమైతే మన డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి కదా, మన కష్టం ఖర్చు అయిపోతుంది కదా. ఈరోజు నేను మీ దగ్గరికి రావడానికండి, రాత్రి నేను బైబిల్ క్లాస్కి వెళ్ళాను, చాలా రాత్రి అయిపోయింది, పడుకున్నాను. అలారం పెట్టుకుని మరీ పడుకుంటాను. నేను తెల్లవారి కరెక్ట్గా 5 గంటలు లేచిపోయాను. నేను 5కి లేచాను. నేను 5కి లేచాను, ప్రార్థన చేసుకున్నాను, జూమ్ క్లాస్లో మళ్ళీ ఓ ప్రసంగం చెప్పాను, ఆన్లైన్లో ప్రసంగం చెప్పాను. కరెక్ట్గా ఫ్రెష్ అయ్యాం, స్నానాలు చేసాం. మేము 8కి అక్కడి నుంచి ప్రారంభం అయ్యాం. 10 నిమిషాలు తక్కువ 10 గంటలకే కరెక్ట్గా ఇక్కడ ముందు కారు ఉన్నాను. నేను ఎందుకంటే 10 గంటలకు వస్తానని చెప్పాను, 10 నిమిషాల ముందే నేను అక్కడ ఉన్నాను. ఇలాగా వాళ్ళకి నిద్రలేని రాత్రులు ఉంటాయి. నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. అంటే వాళ్ళు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, కొంతమంది ధనాన్ని పాడు చేసుకుంటున్నారు, కొంతమంది అటు పాడు చేసుకోవటం అంటే దేవుడు ఖర్చు పెడుతున్నారు అని ఇస్తున్నారు దేవునికి ఫలంగానని. కారణం ఎందుకు ఇస్తున్నామంటే ఈ దేహం దేవుడిది, దేవుడికి ఇవ్వాలి. ఇది దేవుడి మీద ప్రేమ. ధనం మేము కష్టపడి పని చేసుకోవడానికి దేవుడు మమ్మల్ని ఆరోగ్యంతో నిలబెట్టాడు కనుక మా కష్టాన్ని దేవుడికి ఇస్తామని దేవుడి కోసం ఇస్తున్నారు, అలా చేస్తున్నారు. వీళ్ళంతా దైవ ప్రేమికులు. వెరీ గుడ్.
ఇలా ఇస్తున్న వాళ్ళ గురించి, చేస్తున్న వాళ్ళ గురించి బైబిలులో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం మీరు చూడాలి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం అందరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యమును, ఎందుకంటే ప్రసంగం విన్నారు కదా దేవుడు కార్యక్రమాలు చేయాలని, అదే దేవుడిని ప్రేమించడం అని చెప్పి మీలో ఎవరో వచ్చిన వాళ్ళు మేము సెమినార్ పెడతా అన్నారు, లేదా పక్క ఊర్లో ఎక్కడో సభ పెడతా ఉంటున్నారు. మీరు కార్యం చేయడానికి ఒప్పుకున్నారు, లేదా కార్యం చేశారు, చేస్తున్నారు. ఈ కార్యాల గురించి దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దైవ కార్యక్రమాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ. చూసారా, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, మళ్ళా ప్రేమ వచ్చింది. తన నామమును బట్టి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ₹1,000 ఖర్చు పెడుతున్నారు కదా, మీ జీవితాన్ని ఇస్తున్నారు కదా, మీ ఆరోగ్యాలు ఇస్తున్నారు కదా, మీ దేహాలు ఇస్తున్నారు కదా, మీ సమయం ఇచ్చేస్తున్నారు కదా, మీ శక్తి ఇస్తున్నారు కదా, మీ బలం ఇస్తున్నారు కదా. తన నామాన్ని బట్టి మీరు చూపుతున్న ప్రేమ కదా ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, మీరు చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. బలి చెప్పాడు చూడండి. అంటే నేను కార్యక్రమాలు చేయమన్నాను కదా అని నా మాట, నా వాక్యాన్ని నమ్మి, పొద్దున పేతురు గారు ఎలాగైతే వాక్యాన్ని నమ్మేశాడో, ఈరోజు ఈ ప్రసంగాన్ని కూడా నన్ను నమ్మి, ఏ ప్రసంగం, ఏ వచనం నువ్వు నమ్మి, యోహాను 3:18 నువ్వు నమ్మితే, నేను క్రియలతో దేవుణ్ణి ప్రేమిస్తాను, ఎందుకంటే క్రియలతో ప్రేమించమని దేవుడు బైబిల్లో రాశాడు గనక నేను క్రియలు చేస్తాను అని ఇక మీదట గనక నువ్వు దేవుడు పనిలోనికి వస్తే, పరిశుద్ధులకు ఉపచారం చేస్తే, అంటే పరిశుద్ధులు అనగానే క్రైస్తవులు, వాళ్ళకి వాక్యం అందించే పరిచర్య కనుక నువ్వు ఎత్తుకుంటే, వాళ్ళ ఆత్మలను బలపరిస్తే, దేవుడు ఆత్మల కోసం నువ్వు పాటుపడితే, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదట. అంటే నిన్ను పని చేయమన్నాను కదా అని నువ్వు పని చేస్తావు కదా, ఒకవేళ నువ్వు అలా పని చేస్తే ఆ చేసిన పనిని నేను మర్చిపోను. అంటే అర్థం ఏంటి? మర్చిపోను అంటే అర్థం ఏంటి చెప్పండి? మర్చిపోనంటే అర్థం ఏంటి? మీరు చేసిన దానికి మళ్ళీ ఏదో నేను ఇస్తాను, అంతే కదా. ఎప్పుడైనా మీకు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సహాయం చేశారనుకోండి, ఒక ₹1000 సహాయం చేశారనుకోండి, వెంటనే మీరు ఏమంటారు? మంచి టైంలో సహాయం చేశారండి, మీ సహాయాన్ని ఊరకనే మర్చిపోను అంటారా అనరా? మీ సహాయాన్ని ఊరకనే మర్చిపోనంటే అర్థం ఏంటి? మరలా తిరిగి మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను, మీ సహాయాన్ని మర్చిపోను. ఇప్పుడు మనిషికి చేస్తున్నది మర్చిపోయినప్పుడు దేవుడికి కార్యక్రమాలు చేస్తే దేవుడు మర్చిపోతాడా? రాహాబను వేషి ఒక కార్యక్రమం చేసిందండి దేవుడి కోసం. ఏం చేసింది? ఆ రోజున్న యెహోషువ ఈ దేశాన్ని చూసి రమ్మంటే శత్రు దేశాన్ని చూడడానికి వెళ్ళారు ఇద్దరు. శత్రు దేశంలో ఉంది ఈవిడ. ఎక్కడో ఇశ్రాయేల్ దేవుడి గురించి పూర్తిగా విన్నది, ఇశ్రాయేల్ దేవుడు చేసిన కార్యక్రమాలు. అమ్మో, ఇశ్రాయేల్ దేవుడు పంపించిన వేగుల వారు వీళ్ళు, ఇశ్రాయేలీలు వీళ్ళు, దేవుని పిల్లలు వీళ్ళు అని చెప్పి ఆ రాజ్యంలో ఉన్న రాజు ఎక్కడ చంపేస్తాడో వాళ్ళిద్దరినని తన ఇంట్లో చేర్చుకుని మిద్ది మీద దాచింది. ఆ మిద్ది మీద దాచినందుకు ఆవిడకు ఒక వరం ఇచ్చాడు దేవుడు. ఏంట వరం? ఎప్పటికైనా ఈ దేశాన్ని నాశనం చేయడానికి నా పిల్లలు వస్తారు, అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రాణాలతో కాపాడుతాను. అంటే అక్కడ చేసిన చిన్న కార్యక్రమాన్ని దేవుడు గుర్తుపెట్టుకున్నాడా? వాళ్ళని దాచినందుకు గుర్తుపెట్టుకునండి. నిజంగా ఆవిడకి ఇచ్చిన వరం ఏంటంటే, విశ్వాస వీరుల జాబితాలో ఆవిడ పేరు కనపడుతుంది. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుకుంటే కనపడిందా? రాహాబను వేశ్య అని రాయించాడు. అంటే ఆ చిన్న త్యాగం, ప్రాణాలకు తెగించి ఆ రోజు ఆవిడ చేర్చుకున్న దానిని బట్టి పరలోకపు జాబితాలో ఆవిడ పేరు రాయించాడండి. అంటే ఏ కార్యక్రమం చేసినా దేవుడు మర్చిపోడు. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు
పరిశుద్ధులు తన నామమును బట్టి చేసిన పరిచర్య ఉపకార కార్యక్రమాలను నేను మర్చిపోను అన్నాడు. మర్చిపోకుండా ఏం చేస్తావయ్యా అంటే మనం మొదట చదువుకున్న వచనం ఏంటది? 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు చదువుదాం చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు, అంటే తనను ప్రేమించే వాళ్ళంటే తన కొరకు కార్యాల్లో తన కొరకు ఆస్తిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తన కొరకు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తెలుసు కదా మీకు బైబిల్లో. తన నామాన్ని బట్టి ఇవన్నీ జరిగించారు వాళ్ళు. అపోస్తుల పాదాల ఎదుట చరస్థిరాస్తులు పెట్టేశారు అంటే తన నామమును బట్టి పెట్టారు. అక్కడ దేవుడి మీద ప్రేమతో పెట్టారు. యాకోబు దేవుడి మీద ప్రేమతో తల పెట్టాడు నరకేసుకోండి. యేసుప్రభు ప్రాణమే పెట్టాడు. ప్రతి భక్తుడు కూడా దేవుడి మీద ప్రేమతో ఆస్తులు పెట్టిన వాళ్ళు, ప్రాణాలు పెట్టిన వాళ్ళు, దేహాలు పెట్టిన వాళ్ళు ఇలా చాలా మంది కనపడతారు కదా. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆ మాట. ఏమని? ఇదిగో తన్ను ప్రేమ కొరకు దేవుడు ఏవి సిద్ధపరిచే చెప్పాడు కదా. అది కంటికి కనపడదు. ఏమంటే లోకంలో ఉన్నవన్నీ మన కళ్ళకు కనపడతాయండి. కనపడతాయా? కనపడతాయి. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నది ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన దాస్తుంటా ఏంటయ్యా మీరు దాచింది, ఏంటయ్యా మీరు సిద్ధపరిచింది అంటే యేసుక్రీస్తుల వారు బ్రతికున్న కాలంలో చెప్పాడండి ఇది. యేసుప్రభు చెప్పాడు ఏం సిద్ధం చేస్తాడో దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చూద్దాం అందరం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చూడండి బైబిల్లో. అంటున్నాడు, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. తండ్రి ఎంట అంటే ఎక్కడ, దేని గురించి మాట్లాడుతున్నాడు? పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. పరలోకంలోనట తండ్రి దగ్గరట నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది ఎవరికి చెప్పాడంటే ఒకప్పుడు సేవలోనికి వెళతాను అపోస్తులకు చెప్తున్నాడు. ఏమని? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఎక్కడ? పరలోకంలో. బాగా వినండి. ఇది భూమి మీద నా సేవలోనికి మీరు వెళుతున్నందుకు, భూమి మీద నా కోసం ఇల్లులు పోగొట్టుకుంటున్నందుకు, భూమి మీద నా కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నందుకు, భూమి మీద నా కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నందుకు, మీ దేహాలను నాకు ఇస్తున్నందుకు నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీకు ఏమీ చేయకుండా దేవుడు కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఆ కార్యక్రమాలు ఏవి దేవుడు మరిచిపోడు. ప్రతిఫలంగా మరలా ఏమిస్తాను మీకు అంటే మరణం తర్వాత మీరందరూ ఉండడానికి పరలోకంలో ఏం సిద్ధం చేస్తున్నాడట? స్థలము సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, చెవికి వినపడుతుందా? పోనీ హృదయంతో ఆలోచించండి, ఎంత ఉంటుందో పరలోకం? అంతు చిక్కదు పరలోకం. ఎందుకు అంతు చిక్కదంటే దేవుడు ఎంత ఉంటాడు చెప్పండి? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటే దేవుడు అంతుంటే పరలోకం ఎంత ఉంటుంది? ఏమైనా అర్థమవుతుందా? ఓకే. మీకు ఇంకో విషయం తెలుసా? దేవుడే అంటున్నాడంటే దేవుళ్ళలో నుంచి ఉన్న కొన్ని కోట్ల మంది ఆత్మలు, వీళ్ళకి ఎంత ప్లేస్ కావాలి? వీళ్ళకి ఎలాంటి ఇల్లులు కట్టాలి? ఆ లోకం ఎంత ఉంటుంది అసలు? బాగా ఆలోచించండి. ఏమండి, నిజంగా మెదడులో ఉన్న నరాలు తింగులు పెడితే 1000-2000 జీతం, నీ జీతంలో కష్టాల జీతంలో మీటింగ్కి సహకారం ఇస్తే, ఒక జీతం పెట్టి సభలు పెడితే నీ దేహాన్ని నీ కష్టాన్ని నువ్వు ఇస్తున్నావు కనుక నేను ఎలా మర్చిపోతాను ఆయన? నేను దేవుణ్ణి కదా, అన్యాయస్తుడిని కాదు కదా. నువ్వు చేస్తున్న చిన్న చిన్న కార్యక్రమాలకి పరలోకంలో నేను నీకేం సిద్ధం చేస్తాను? స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఎప్పుడు దొరుకుతుంది ఇది? మరణం తర్వాత. ఇక్కడ మీకు అనిపించవచ్చు, ఎంత గొప్పగా చెప్పుకుంటూ వచ్చారండి ప్రారంభం నుంచి, ఏదో సిద్ధం చేస్తున్నాడు అంటే ఏదో పరలోకంలో స్థలమా అనుకుంటున్నారేమో. దాని హిస్టరీ చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినాలి. స్థలానికి ఉండే వాల్యూ గురించి మీరు ఆలోచిస్తే పరలోకంలో ఉన్న స్థలం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది సిద్దిపేట కదండి, టౌనా లోపలికండి? ఇది టౌనా? ఇది సిద్దిపేట టౌన్లో 1 సెంటు లేదంటే 1 గజం, 1 సెంట్ అనుకోండి లేదా గజం అనుకోండి, ఎంత రేటు ఉంటుంది చెప్ప? గజం ఎంత ఉంటుంది ఇక్కడ? 10,000-15,000 ఉంటుందా? 1 గజం 20,000? గజం 20,000? టౌన్లో గజం 50,000.
సిద్దిపేట నుంచి లోపలికి పల్లెటూరులోకి వెళ్ళిపోతే అక్కడ ఎంత, హైదరాబాద్కి వచ్చి గజం కొనాలనుకోండి ఎంత ఉంటుంది తెలుసా? 2 లక్షలు ఉంటుంది గజు నేల. ఏమంటే మీకు ఈ సిద్దిపేటకి పల్లెటూరులో ఏమో 10,000 ఉంది, సిటీలోకి వచ్చేసరికి ఎంత అయింది? 50,000 అయింది. అదే హైదరాబాద్కి వెళ్ళేసరికి ఎంత అయింది? 2 లక్షలు అయింది. అమెరికాకి వెళ్ళిపోయారు డబ్బులు ఎక్కువైపోయి. ఎంత ఉంటుంది? 1 కోటి రూపాయలు ఉంటుంది అనుకుందాం. ఏమండి ఇక్కడ 10,000 అదే నేల, సిద్దిపేటకు వచ్చేసరికి అదే నేల ఎంత అయింది? 50,000. ల్యాండ్ రేటు పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎందుకు పెరిగిందో చెప్పాలి, నాకు బాగా ఆలోచించుకుని చెప్పండి. ఎందుకు పెరుగుతుంది? మంచి సదుపాయాలు ఉన్నాయి కనుక ఎక్కువ రేట్. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను, బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఈ 3 కదా. కాలు నొప్పులు ఎక్కడ? పల్లెటూరులో ఉన్నవా వస్తుంది, ఈ సిటీలో ఇక్కడ కొనుక్కున్న వస్తాయి ఆ రోగాలు? వస్తాయి. మీరు ఇప్పుడు హైదరాబాద్లో 2 లక్షలు పెట్టి గజం కొనుక్కున్నారు కదా అని అక్కడ ఆకలి రోగము లేని వాతావరణం ఏమైనా ఉంటుంది అక్కడ? సేమ్. అక్కడ బీపీయే, అక్కడ షుగరే, అక్కడ ఆకలే, అక్కడ కాలు నొప్పులే, అక్కడ ఆయాసమే, అక్కడ దుఃఖమే. అమెరికాకి వెళ్ళిపోయారు, అక్కడ ఏముండవయ్యి? ఉంటాయా? ఉంటాయి. అంటే భూమండలం మీద నీకు ఎక్కడికి వెళ్ళినా ఆకలి రోగము ఇవన్నీ కామన్ అండి. మరణమే లేని లోకంలో, అసలు చావు కానీ బాధ కానీ కష్టం కానీ ఏమీ తెలియని లోకంలో నీ కొరకు ఏం సిద్ధం చేస్తాడట? స్థలం. ఇప్పుడు అది ఎన్ని కోట్లు ఉంటుందో నాకు చెప్పాలి. కొనగలవా నువ్వు? పోనీ నా దగ్గర 1000 కోట్లు ఉందంటే పరలోకంలో స్థలం ఇవ్వండి అంటే యేసుప్రభు ఇస్తాడా? ఎవడు? ఎవరికి ఇస్తానంటున్నాడు? సిద్దిపేటలో మీటింగ్ ఎట్టు బాబు ఇచ్చేస్తానంటున్నాడు. ఎంత బాగుంది ఇది ఆఫరు. ఆఫర్ ఎంత బాగుందండి. సిద్దిపేటలో 4 గ్రామాలకు సువార్త ప్రకటించిన ఆయన, నా వాక్యం చెప్పిన ఆయన, నా పనులు చేయని ఆయన, పరలోకంలో నీకు స్థలం రా అన్నాడు. ఏం ఆఫర్ అండి, ఏం ఆఫర్ అండి ఇది. అందుకే ఇందాక అక్కడ రాసాడు, ఇందాక కొరింథీ పత్రికలో, తనను ప్రేమించే వారికి, ఇది అందరికీ ఇవ్వడు పరలోకంలో స్థలం, అందరికీ ఇవ్వడు సుమా, అందరికీ రాయడండి అది. తనను ఎందరైతే ప్రేమిస్తున్నారో, తన పేరట ఎవరైతే కార్యక్రమాలు చేస్తున్నారో, తనను ప్రేమించే వారికి దేవుడు ఏది సిద్ధపరిచేనో అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరము కాదు. ఏంటయ్యా అది అంటే పరలోకంలో స్థలం. మీకు మాట చెప్పనండి, దేవుడు ఎంత మంచోడు చెప్తానండి. భూమి మీద మనుషులకి మీరు ఏ సాయం చేసినా స్థలం రాయరండి. రాస్తారా? ఇక 2 రోజుల్లో చచ్చిపోతాడండి. కిడ్నీ రోగం వచ్చింది, కిడ్నీ జబ్బు వచ్చింది, చచ్చిపోతాడు. మీరు వెళ్ళి ఏమండి నాది కిడ్నీ ఇచ్చేస్తానండి అంటే కిడ్నీ ఇచ్చేసుకుని, ఏమండి నేను మీకు కిడ్నీ ఇచ్చేస్తానండి, మీ ఆస్తి అంతా నాకు రాసియండి అని అడగండి. ఇస్తాడా? చచ్చిపోనాక చావు కానీ ఒప్పుకుంటాడేమో, మాత్రం ఆస్తి మాత్రం రాయుడు. నువ్వు బాగా పట్టుడితే బాబు నేను అంతా ఇవ్వలేను, ఒక ఇల్లు ఇస్తాను, లేదంటే 15 లక్షలు ఇస్తాను, కిడ్నీ ఇచ్చేవు బాబు అంటాడు తప్ప ఆస్తి రాస్తాడా? స్థలం ఇస్తాడా? ఇవ్వడండి. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. సినిమా హీరో చిరంజీవి మేనల్లుడు ఒకసారి యాక్సిడెంట్లో పడిపోయాడండి. ఏదో పేరు ఉంటుంది అతనిది, చిన్న హీరో, ఈ మధ్యకాలంలో వస్తున్నాడు. ఏం పేరు? సాయిధరం తేజ్ అటండి. అతను బండేజ్కి స్కిడ్ అయిపోయి పడిపోయాడండి. స్కిడ్ అయిపోయి పడిపోతే ఇక మొత్తం దెబ్బలు తగిలేసి కోలుకున్నాడు, ప్రాణాపాయ స్థితిలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా ఎవరైనా చేశాడంటే అతను పిలిపించుకున్నారు ఇంటికి బాగైన తర్వాత. పిలిపించుకొని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంటారండి వీళ్ళు రెమ్యునరేషన్ కింద. ఏమంటే ఆ సినిమాల్లో నటించినందుకు కోట్లు వస్తాయి. ఒక సినిమాలో నటిస్తే కోట్ల ఆస్తి ఉంటుంది. ప్రాణాన్ని కాపాడాడు పాపం ఈ పేదవాడు. ఆస్తి రాశారనుకుంటున్నారా? ఏమిచ్చారో తెలుసండి అతనికి? 4 లక్షల చెక్ ఇచ్చి పంపించారు. ప్రాణాన్ని కాపాడితే. ఇది మనుషులు కోట్లు సంపాదిస్తున్న వాడి ప్రాణాన్ని కాపాడితే ఆస్తులు ఇవ్వలేదు అక్కడ, స్థలాలు ఇవ్వలేదు అక్కడ. ఏమిచ్చారు? 4 లక్షల చెక్కును నా ఫోన్ నెంబర్ ఇచ్చి నీకు ఏదైనా ఎప్పుడైనా కావాలితే నాకు ఫోన్ చేయ బాబు అని ఇంటికి పంపించారు మనుషులు. దేవుడు అంటున్నాడు, నా పేరట నువ్వు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు, సత్కార్యక్రమాలు, సువార్త కార్యక్రమాలు పెడితే నేను నీకేమిస్తానంటున్నాడు? పరలోకంలో స్థలం. ఇది అస్సలు మామూలుగా ఉండదండి. మీరు మళ్ళా వినండి ప్రసంగం. పరలోకంలో స్థలం, పరలోకంలో స్థలం, పరలోకంలో స్థలం. భూమి మీద స్థలం లేకపోయినా పర్వాలేదండి మనకే. ఎక్కడ స్థలం ఉండాలి? నిత్య జీవంలో స్థలం ఉండాలి. ఆ నిత్య జీవంలో స్థలం నీ మాటతో రాదు, దేంతో వస్తుంది?
క్రియలతో వస్తుంది. క్రియలతో పరలోకం సంపాదించాలి, క్రియలతో పరలోక స్థలాన్ని సంపాదించాలి. కనుక దేవుని పిల్లలారా, దైవ ప్రేమికులకు దాచబడిన మేలు పరలోక స్థలం. భూమి మీద ఎవ్వరు ఇవ్వలేరు. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఈ లోక సంబంధమైనవి, ఆ కోట్లన్నీ యేసుప్రభు ముందు పెట్టి పరలోకంలో స్థలం రాయమన్నా రాయుడు. ఇంకోటి చెప్తాను మీకు, హెవీ అయిపోద్ది కానీ ఆలోచించిన వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు ఎంత మంచోడు అంటేనండి, పరలోకంలో తనను పుట్టిన వాళ్ళందరికీ ఇల్లులు కట్టేసాడండి. పరలోకంలో అందరికీ స్థలం ఉంది అక్కడ. భూమి మీద పుట్టిన పిల్లలందరికీ స్థలం ఏర్పాటు చేశాడు. ఎక్కడ? పరలోకంలో. కానీ భూమి మీదకి వెళ్ళి నా పని చేసుకుని నన్ను మహిమపరిచి నా దగ్గరికి వచ్చేరా, నీ స్థలంలో నువ్వు ఉండరా అని అందరికీ స్థలాలు కడితే, భూమి మీదకి వచ్చిన ఒకడు దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన వాడు ఈ లోకాన్ని ఆశించి లోకంలో కలిసిపోయాడు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అప్పగించేసి 30 వెండి నాణాలకు లోకంలో పడిపోయాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. వాడి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసండి బైబిల్లో? తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి అని ఉంది. అపోస్తలుల కార్యాలు 1:25లోనే ఎక్కడో ఉంటుంది, మొదటి అధ్యాయంలోనే. తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయాడు అంటే తన చోటు ఎక్కడుంది? ఇప్పుడు కిందకు పోయాడు. ఎక్కడికి? పాతాళానికి. ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీయేనా? ఖాళీయేనా? ఖాళీయే. అది ఎవరికి ఇస్తాడు చెప్పండి? బాగా పనిచేస్తే నీ ఇల్లు ఆడిల్లు. ఒక్క ఇస్కరియోతు యోధాయే కాదు, ఇస్కరియోతు యోధాలాగా ఎంతమంది పోగొట్టేసుకున్న స్థలాలు ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. అలా అందరి స్థలాలు ఖాళీగా ఉన్నాయా? ఖాళీగానే ఉన్నాయి. కనుక మీరు బాగా ఆలోచిస్తే దేవుడు పని చేయండి, దేవుడు వాక్యం నేర్చుకోండి. ఎక్కడ సువార్త సభ పెడదాం, ఎక్కడ సెమినార్ పెడదాం, ఎవరికి వాక్యం చెబుదాం, ఎక్కడి నుంచి మంచి దైవజనులను తీసుకొచ్చి చక్కగా ఈ పరిచర్యను విస్తరింప చేద్దాం. పరిచర్య మీద దృష్టి పెట్టండి, ఏట్ల మీద వద్దండి. నేను దయచేసి చెప్తున్నాను. అసలు ఇందాక అన్న మాటలో నాకు ఒకటి అర్థమవుతుంది. మీరు ఒకప్పుడు ఏదో చేశారు, కొంచెం డల్ అయ్యారు అన్నట్టుగా ఆయన మాటల్లో నాకు అర్థమైంది. కనుక మీరు ఏ విషయాల్లో పడిపోయారో నాకు తెలీదు. లోక సంబంధంగా ఎవడు మీ శరీర సంబంధమైన కుటుంబాలను పోషించుకునే విషయంలో పడిపోయారా? సహోదరుల మధ్య విభేదాలు వచ్చి పడిపోయారా? ఏం జరిగిందో మీకు తెలియాలి, దేవుడికి తెలియాలి. కానీ నేను ఒక సహోదరుడిగా మిమ్ములను ప్రేమించి మిమ్మల్ని అందరినీ పరలోకంలో చూడాలి అనుకునే ఒక ప్రేమికుడిగా, దైవ ప్రేమ నాలో ఉంది కనుక ఆ ప్రేమతో చెప్తున్నాను. మీరందరూ పరలోకంలో స్థలంలో, మీరు పరలోకంలో హాయిగా ఉండాలి అంటే కేవలం వాక్య వ్యాప్తి మీద మీ మనసును కేంద్రీకరించండి. మనిషికి ఏవో వస్తాయి. కుటుంబంలో అమ్మ నాన్నలు ఉంటారండి, కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, అక్క ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, చెల్లు, పెద్ద కుటుంబం ఉంటుందండి. మన కుటుంబంలో అప్పుడప్పుడు గొడవలు వస్తాయి రావా? వస్తాయి. వచ్చిన తర్వాత మర్చిపోయి కలిసిపోతావా? కలిసిపోతావు. కుటుంబంలోనూ కలిసిపోతున్నప్పుడు ఇది సంఘం అనేసరికి, సహోదరులు అనేసరికి దైవ కుటుంబం కదా, ఇది దేవుని కుటుంబం కదా. కలిసిపోవాలి, పని చేసుకోవాలి, ఆత్మలను సంపాదించుకోవాలి, ఎవడు వాక్యంలో బలంగా ఉండాలి, పనితో పరలోకం వెళ్ళిపోవాలని ఆశతో ఎప్పుడు పని 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 అంటూ మీ మెదడు నిండా దేవుడు పనిని నింపుకోవాలి తప్ప మరి దేన్ని మీరు పెట్టుకోకండి. ఎందుకంటే అపవాది మనల్ని సైడ్ ట్రాక్ చేయడానికి, అపవాది మనల్ని పనిలో మళ్లించడానికి వాడు పన్నాగాలు వాడు పన్నుతూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తే పని మానేస్తారు, ఏం చేస్తే సెమినార్లు మానేస్తారు, ఏం చేస్తే సువార్త మానేస్తారు, ఏం చేస్తే సభలు మానేస్తారు అని మీ మీద విశ్వ ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని విడగొడతాడు, మిమ్మల్ని ఏమండి నిందల పాలు చేస్తాడు, మిమ్మల్ని ఏదో వాళ్ళు అలాగట వీళ్ళు అలాగట అని ఏవో అంటాడు. ఏమండి ఒకటే చెప్తున్నానండి, ఏమున్నా 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితానికి సంబంధించిన వాటిని అస్సలు మీరు మనసులోకి తెచ్చుకోకండి. నిత్య జీవం పైన మనసు పెట్టండి. పరలోకంలో నాకు స్థలం కావాలి, దేవుడి కార్యక్రమాలు నేను చేయాలి, నాకు సువార్త కావాలి, వాక్యం కావాలి, పని కావాలి, పని నాకు ఇవ్వండి, నేను పరలోకం వెళ్ళిపోవాలి. అంతే. మీరు అలా నడుస్తూ ఉంటే మీ వెనకాల చాలామంది వచ్చేస్తారండి మీ బాటలో. అనుకోండి తప్ప ఇంకా ఏవి మీ హృదయంలో పెట్టుకున్నా మీరు మిస్ అయిపోయేది అంతిమంగా పరలోకం, నిత్యజీవం. పనిని పాడు చేసుకుంటారు, ఏవో ఎక్స్ట్రా లోకంలో అన్నీ, లేదంటే మనుషులు మనస్పర్ధలు. కనుక బాగా వర్క్ చేయండి, దేవుడు పని చేయండి. పరలోకంలో స్థలం యేసుక్రీస్తుల వారు సిద్ధపరుస్తానన్నది మీరు ఖాయం చేసుకోండి. భూమి మీద ఉండగానే ఖాయం చేసుకోవాలి. ఇది భూమి మీద ఉండగానే ఎస్ నేను రెడీ అండి పరలోకానికి అన్న ధైర్యానికి వచ్చేయాలి. కనుక చిన్నపిల్లలుగా ఉండిపోకండి, మాటల దగ్గర ఆగిపోకండి, పాటల దగ్గర ఆగిపోకండి. పని చేయండి, పనికి జీతంగా పరలోకాన్ని
పరలోక స్థలాన్ని మీరు పొందుకోవడానికి ప్రయత్నించండి. ప్రార్థన చేసుకుందాం.